హాయ్ అండి, నేను మీ రమ్యాను. ఈరోజు గుమగుమలాడే మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా వైట్గా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ తీసుకొచ్చుకోవాలండి. ఇవి 200 గ్రామ్స్. ఒక పెద్ద సైజు టమాటా, గసగసాలు, పచ్చి కొబ్బరి, కాజు, కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని కాజుని గసగసాలను నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్టు, కరివేపాకు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, తాలింపు దినుసులు, కొత్తిమీర, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీలో వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. కాస్త వేడి నీళ్ళు వేడిగా అయిన తర్వాత చిటికడంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆ వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలండి. అలా మరగనిస్తే దాంట్లో ఉన్న అంతా క్లీన్ అయిపోతుందండి, డస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు జాలిపళ్ళెంలోకి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి, బాయిల్ అయ్యాయి కదా, కొద్దిగా దగ్గరికి అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి, చిన్న గరిటేనండి మాది. తగినంత ఆయిల్ వేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, తాలింపు దినుసులు. ఆయిల్ వేగగానే ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాలి, వేగితేనే కర్రీకి చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ వేయించండి. సో మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, పచ్చి కొబ్బరి, కాజు, ఈ మూడింటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. మరొక్కసారి ఆనియన్స్ కలుపుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో వేసి బాగా కలపాలి. చూడండి, కొద్దిగా బాగా వేగింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి అండి. మాకు ఇది సరిపోతుందండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. 1 స్పూన్నర ఉప్పు అండి. 2 టేబుల్ స్పూన్ల కారానికి స్పూన్నర ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిపి బాగా కలుపుకొని మిక్సీ చేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనియండి. చూద్దాము, ఒకసారి మూత తీసి ఆయిల్ బాగా రిలీజ్ అయ్యింది. మరొక్కసారి కలుపుకొని బాగా స్మాష్ చేసుకోండి గరిటెతోటి. ఇప్పుడు ముందుగా మనము ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఆ టమాటాకు ఉన్న ఆయిల్, మసాలాలు అంతా మష్రూమ్స్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మగ్గనివ్వండి. ఒకసారి చూద్దామండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో? బాగా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజు, గసగసాల, పచ్చి కొబ్బరి పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. గ్లాస్ వాటర్ పోయండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము హై ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మళ్ళొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్లిమ్లో బాగా ఉడకనివ్వండి. చూసారా ఇలా ఆయిల్ బాగా రిలీజ్ అయిందో? ఇప్పుడు మంటను స్లిమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.